శ్రేయ పల్లవి దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఆ నగలను దొంగతనం చేసింది నీ మొగుడే ఈ దొంగతనం చేసింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవికైతే చాలా కోపం వచ్చేసి, "వాడు ఎర్రివాడు, పిచ్చివాడు అంటే నేను ఒప్పుకుంటాను గానీ, దొంగ అంటే నేను అస్సలు ఊరుకోను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ అయితే, "అవును, నీ మొగుడే దొంగతనం చేశాడు. ఆ దొంగతనం వేషంలో వచ్చింది నీ మొగుడే. అందుకే వాడే దొంగతనం చేసి ఉండాలి ఆ నగల్ని" అని చెప్పేసి అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నా మొగుడు కోసం నువ్వు మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు. ఏమైనా ఎక్కువ మాట్లాడవు అంటే నీకు చెంప పగులుద్ది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి, "ఏంటి ఆ రోజు నగలు పోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటే నీ మొగుడు వద్దన్నాడు. తర్వాత స్వయంగా తనే ఆ నగల్ని తీసుకొని వచ్చాడు. అంటే అది చేసింది శ్రీకరణే కదా అర్థం. అంటే నీ మొగుడే ఆ దొంగతనం చేశాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రేయ అయితే, "ఏంటేంటి ఇప్పుడు నా మొగుడు మీదకి తోసేస్తున్నావా? నేనేమో నీ మొగుడు దొంగ అన్నానని చెప్పి ఇప్పుడు నా మొగుడు మీద పడ్డావా? నువ్వు చెప్పుతో కొడతాను అన్నావు కదా, నేను కూడా అదే చెప్పుతో కొట్టగలను. ఆ విషయం గుర్తుపెట్టుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి పార్వతి వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు గొడవ చూసి, ఏంటి ఇక్కడ చేపల మార్కెట్ అనుకుంటున్నారా ఏంటి ఇలా గొడవ పడుతున్నారు? ఎందుకు ఇదంతా" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వాళ్ళిద్దరిని గదమాయిస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అమ్మో, ఇప్పుడు మా ఇద్దరం గొడవలు పడ్డాము అంటే అత్తయ్య గారి ముందు ఎంత చులకన అయిపోతాము" అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వాళ్ళిద్దరూ అయితే చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని చెప్పేసి అయితే ఆటలు ఆడుకుంటూ నవ్వుకుంటూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పటికిప్పుడే గొడవలు పడ్డారు, మళ్ళీ ఇప్పటికిప్పుడే కలిసిపోయారు, ఏంటో వీళ్ళు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు మాత్రం వీళ్ళకి నంది అవార్డే ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ